సమ్మర్ కదా మార్కెట్ లో క్రేజీ ఫ్లేవర్స్ తోటి చెరుకు రసాలు వచ్చినాయి. ఒక్కొక్కటి చెప్తా చూడు. ఫస్ట్ ది బటర్ పన్నీర్ చెరుకు రసం, సమోసా చెరుకు రసం, కోన్ ఐస్ క్రీమ్ చెరుకు రసం, వీటన్నిటికంటే నీ ఫేవరెట్ నాన్ వెజ్ చెరుకు రసం. ఇయు అంటున్నావు, మొన్న షూట్ గ్యాప్ లో చల్లగా ఆగింది అదే. సరే నీకు కూల్ కూల్ గా నచ్చట్లేదు కదా, హాట్ హాట్ గా 2 వెరైటీలు ఉన్నాయి చూడు. పానీపూరి బజ్జీ అదిరిపోలా. అరే సపరేట్ సపరేట్ గా తినొచ్చు కదరా, మరి అట్లా తిన్నావేంటి? నెక్స్ట్ ఇంకోటి ఉంది బల్లి బజ్జీ, నీ ఫేవరెట్. ఇవన్నీ కాదు కానీ నీ ఫేవరెట్ గులాబ్ జామున్ కదా, వాటిని కూడా చెడగొట్టారు చూడు. గులాబ్ జామున్ పరోటా. ఏం మాట్లాడుతున్నావురా? గులాబ్ జామున్, సమోసా. పొట్ట మీద పగబట్టారేంట్రా? అసలు పొట్టగా నీ నోరుంటే అమ్మ నా బూతులు తిట్టేది. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఇవి ఏది కాదు కానీ నువ్వు ఫ్రూట్ బియర్ గురించి విన్నావు కదా, ఫ్రూట్ టీ ఉంది చూడు. ఒరే అన్ని రకాల పళ్ళుంటే ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలి గానీ ఇలాంటి వెరైటీస్ చేస్తున్నారేంట్రా? నీకు ఫ్రూట్ టీ నచ్చలేదు కదా, ఇప్పుడు మసాలా టీ ఉంది చూడు. మసాలా టీ తెలుసు కదా. ఇది ఆ మసాలా కాదు, ఇంకో రకమైన మసాలా చూడు. ఎక్కడో కాలుద్ది అంటే ఇదేనేమో. టీలో మామూలుగా ఏం నంచుకుంటారు? ఏం నంచుకుంటాం? బిస్కెట్లో, రస్కులో, మురుకులో, అటుకులో, ఇలా ఇలా వెరైటీస్ నంచుకొని తింటాం. అవన్నీ రొటీన్ అబ్బా. మట్ట గిడ్సలు ముంచుకొని తింటున్నారు చూడు. ఆ చచ్చిపోయిన చేప ఆత్మకు కూడా శాంతి జరగదురా. నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో 4 వెరైటీలు చేయాలంటే ఒకటేసారి ఎట్లా చేస్తావు? ఏముంది, 4 బర్నర్ స్టవ్, 3 బర్నర్ స్టవ్ ఉంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టి చేసేస్తాను. నీకు తెలివి లేదు కాబట్టి, తెలివైన వాళ్ళు అయితే ఇలా చేస్తారు. ఒరే బాబు, మరి ఇంత క్రియేటివిటీ నా గుండె తట్టుకోలేదురా. నీకు సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టం కదా? చాలా. నీకు ఆమ్రస్ అంటే సూపర్ గా ఇష్టం. 2 కలుపుకొని ట్రై చేస్తే కడుపులో తిప్పేస్తుంది. ఏ క్యూట్ ఉంది చూడు. ఎందుకురా మన వాళ్ళకి ఫుడ్ పైన ఇంత అబ్సెషన్? మామూలు అబ్సెషన్ కాదు, వాడెవడో తమిళనాడులో పార్టీ కూడా ఏం పెట్టుకున్నాడు చూడు. ఇవన్నీ చూస్తుంటే నా ఫీలింగ్ ఎలా ఉందంటే, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను.